హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కనుక్కుంటే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రయాలు అవి ఉన్నాయి. సో వృద్ధాశ్రమంకి మేము ఒక పూట భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాము. ఒక 1 వీక్ బ్యాక్ ఇది ఇంట్లో డిస్కషన్ జరిగింది. సో అయితే చిన్న పిల్లవాడిని పట్టుకొని ఇంకా భోజనాలు తయారు చేసి వాళ్ళకి పంపిస్తే కూడా వాళ్ళు మహా అంటే ఒక పూట తింటారు. మేము అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వేరే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి భోజనాలు పెడతామని చెప్పి అన్నీ ప్రిపేర్ చేసి పంపిస్తామని చెప్పారంట. దీనికి సంబంధించి వేరే ఏమన్నా ఉపాయం ఇవ్వండి అంటే మాకు సరుకులు తీసివ్వండి అని చెప్పారు. వాళ్ళు మనకి సరుకులు కూడా వాళ్ళకి అవసరమైనవే లిస్టు పెట్టారు. మేము ఏం ఇస్తున్నామో అనేది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ అయితే బియ్యము, యాక్చువల్లీ బియ్యం వాళ్ళు అడగలేదు, మనమే ఇస్తున్నాము. అక్కడ వృద్ధాశ్రమంలో కనుక్కుంటే 15 మంది అని చెప్పారు. సో ఇవైతే వాళ్ళకి 3 రోజులకి ఈజీగా సరిపోతాయి. సో మనం భోజనం అయితే ఒక పూట అని చెప్పాను కదా, ఇలా బియ్యం రూపంలో ఇస్తే కూడా వాళ్ళు 3 రోజులు ఉంటారు. సో బియ్యం అండి ఇవి ఇక్కడ పక్కన పెడుతున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ సరుకులు మేము తీసుకొని వచ్చాము. కొన్ని ఐటమ్సే చెప్పారండి. ఇప్పుడు మనం ఏం తీసి వాళ్ళకి పంపిస్తున్నామో కూడా నేను మీకు చెప్తాను, ఒక్కొక్కటిగా చూపిస్తాను. సో నాకు ఫస్ట్ సెంటిమెంట్గా ఎవరైనా సరే ఈ పూజ అనేది చేసుకుంటారు. వాళ్ళ దినచర్య పూజతోనే, ఎవరికైనా పూజతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి అగరబత్తులు తీసుకున్నాము. సో వాళ్ళు రవ్వ 1 కేజీ చెప్పారు. సో మనకు వీలున్నది మనం తీసివచ్చు కాబట్టి మేము 2 కేజీలుగా తీస్తున్నాము. బాత్ సోప్స్, ఈ బట్టల సోపులు, విమ్ సోప్స్, ఒక టూత్ పేస్ట్, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, రాళ్ళ ఉప్పు, సాల్ట్ ప్యాకెట్, శనగ బేడలు, కందిపప్పు, సేమియాలు, పంచదార, ఆయిల్ వచ్చి 5 లీటర్స్ చెప్పారు. సో మనము 5 లీటర్సే తీస్తున్నాము. ఇది ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ 5th ప్యాకెట్. కర్నూల వారు చెప్పిన మాట నాకు చాలా బాగా నచ్చింది. సో సందర్భం ఏదైనా కావచ్చు, సిచ్యువేషన్ ఎలా డిమాండ్ చేసినా మనం చేయగలిగేంతలో సహాయం తప్పకుండా చేస్తే మనకు కూడా దానికి తగిన ఫలితం ఉంటుంది. సో మాకు ఇదేమంటే యాక్చువల్లీ భోజనాలు పెట్టాలనుకున్నాము, అది కుదరలేదు కాబట్టి కనీసం సరుకులన్నా తీసిద్దాము అనుకున్నాము. ఎండుమిరపకాయ, చింతపండు, వాళ్ళు చింతపండు మా దగ్గర కొత్తది ఉంది, మీరు ఇవ్వగలిగితే పాత పండు ఇవ్వండి అన్నారు. సో చింతపండు కూడా ఇస్తున్నాము. ఇవి వచ్చి అలసంద బ్యాళ్ళు, వాళ్ళు అడిగింది అయితే మనకి శనగ బ్యాళ్ళు, చక్కెర, సేమియాలు, ఆయిల్, ఒట్టి మిరపకాయలు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ఈ రవ్వ, ఇవే అడిగింది. సో మిగతా ఇవన్నీ కూడా మనం తీసిస్తున్నవి. సో నాకు గుర్తున్నవి నేను షాప్లో సెలెక్ట్ చేసుకున్నాను. సో బియ్యం కూడా వాళ్ళు యాక్చువల్లీ అడగలేదు. సో బియ్యం కూడా మనం ఇస్తున్నాము. సో మీకు కాసేపట్లో ఆ వృద్ధాశ్రమం ఎక్కడుంది కూడా మీకు చెప్తాము. ఇప్పుడు బాక్సులకి అన్నీ నీట్గా సర్దుతున్నాము. సో ఈ సరుకులే కాకుండా ఇంకా వాళ్ళకి ఎగ్స్ కూడా తీసుకుంటున్నాము. అయితే అవి ఇప్పుడు మళ్ళీ షాప్ నుండి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుండి మళ్ళీ ఆశ్రమానికి తీసుకెళ్తే అవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా షాప్లోనే తీసుకొని వాటిని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాము. అలానే బనానాస్ కూడా తీసుకుంటున్నాము. ఇక స్వీట్స్, జ్యూసెస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఉన్నాయి, అందువల్ల అవి అవాయిడ్ చేసాము. సో ఇప్పుడు మనము వృద్ధాశ్రమానికి వెళ్ళిపోదాము. సో టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి తర్వాత సరుకులు అవన్నీ సర్దుకోవడం చూపించాను. సో వాళ్ళకి కూరగాయలు అయితే మనల్ని ఏం అడగలేదు, బట్ ఇవైతే మనమే పండించాం కాబట్టి టమాటాలు, సో టమాటాలు ఇస్తున్నాము. ఈ కాయలు తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వెళ్దాం. సో ఎగ్స్ కూడా మనం తీసేసుకున్నాము. అరటిపండ్లు కూడా తీసుకున్నాము. ఇవైతే తినడానికి బాగుంటాయి. మనమైతే ఎంటర్ అయిపోయాము. సో సబ్వేలోకి వచ్చేసాము. ఇదైతే మట్టి రోడ్డు వచ్చేసామండి మనము. ఇదే వృద్ధాశ్రమము. సో మేము ముందుగా ఆశ్రమంకి వచ్చిన తర్వాత సరుకులన్నీ కూడా నీట్గా దించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాము. తర్వాత అందరినీ కూడా ఒకసారి పలకరించాము. సో ఈ ఆశ్రమం గురించి కూడా కొన్ని డీటెయిల్స్ కనుక్కున్నాము. అసలు ఎవరు ఇది స్టార్ట్ చేశారు, ఎందుకు స్టార్ట్ చేశారు అనే బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాము. సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది. బట్ ఒకసారి ఇక్కడ కార్యనిర్వాహకురాలతో మాట్లాడితే తర్వాత అర్థమైంది ఎంతో ఓపిక ఉండాలి,
ఎంతో బాధ్యత ఉండాలి, అలానే బ్రాడ్ మైండెడ్తో ఉండాలని నాకు అర్థమైంది. అట్లా ఇచ్చేమా ఎట్లంటే నేను ఇచ్చేసరా అవకిచ్చే. సో మేమైతే ఇలా పుట్టినరోజు సందర్భంగా వీళ్ళకి నిత్యావసర సరుకుల్ని అందజేశాము. మేము వెళ్ళడమే భోజనం టయానికి వెళ్ళాము కాబట్టి అందరూ తిని కాసేపు అలా తిరగడానికి బయటికి వెళ్ళారు. సో ఉన్న వాళ్ళకి ఇలా మా అబ్బాయి చేతుల మీదుగా బనానాస్ డిస్ట్రిబ్యూట్ చేపించాము. సో నేను చెప్పాను కదా కార్యనిర్వాహకురాలు అని, అది ఈమె విజయకుమారి గారు. చాలా హోల్ హార్టెడ్ పర్సన్. సో ఈమెతో మాట్లాడిన తర్వాత నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈమె మాటలు విన్న తర్వాత. సో మన ఇళ్ళల్లో ఎన్నో శుభకార్యాలు జరుపుకుంటుంటాము, ఎంతో ఖర్చులు పెడుతూ ఉంటుంటాము. దాంట్లో 1% ఇలా వెనక ముందు ఎవరూ లేని వారికి లేదా ఆశ్రమాలు రన్ చేసే వాళ్ళకి ఆర్థికంగా కానీ సరుకులు కానీ ఇస్తే మనకి కూడా సంతృప్తిగా ఉంటుంది. ఇక ఆరోగ్యానికి సంబంధించి ఏమైనా మెడిసిన్స్ యూస్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ మందులకి కొంచెం అమౌంట్ మా అబ్బాయి చేతుల మీదుగా ఇప్పించాము. మనం ప్రతిరోజు దాన ధర్మాలు చేయలేకపోవచ్చు, కానీ ఇంట్లో జరిగే శుభకార్యాలప్పుడు ఇలాంటి మంచి పనులు చేయడానికి ముందడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.